హాయ్ అండి, వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. నేను ఈరోజు గోంగూర పులిహోర చేస్తున్నానండి. ఇదివరకు చింతపండు పులిహోర చేసి చూపించాను కదా, ఇప్పుడు గోంగూర పులిహోర చేస్తున్నాను. అది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. దానికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు, మినపప్పు, ఒక కట్ట గోంగూర, ఒక గ్లాస్ బియ్యంకి ఒక కట్ట గోంగూర, ఎండుమిర్చి, అల్లం పేస్టు, కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 4, కొద్దిగా చింతపండు, బాగా గుజ్జు తీసి పెట్టుకోవాలి, చిక్కగా గుజ్జు తీసి పెట్టుకోవాలి, ఆవాలు, పల్లీలు, కొద్దిగా కొత్తిమీర. ఇలా రైస్ ఉడికించేసి ఆరబెట్టి పెట్టుకున్నాను పళ్ళెంలో. ఇప్పుడు ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక మూకుడు పెట్టుకున్నానండి నేను. దీంట్లో ఆయిల్ వేసుకుందాం కొద్దిగా. గోంగూర ఉడికించుకుందాం ముందర. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఈజీ అండి చేయటం. ముందుగా మెత్తగా ఉడికించేసుకోవాలి గోంగూర. ఇలా ఉడికించేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీకి వేసేసుకోవాలండి. పేస్ట్లా వేసేసుకుని అన్నీ పట్టించేసుకోవాలి. తర్వాత పోపు వేసుకోవాలి. బాగా మెత్తగా అయిపోవాలి ఇది గోంగూర. వన్ మినిట్ అయిపోతే సరిపోతుంది. గోంగూర ఉడుకుతుంది కదా, ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలండి. కొంచెం కళ్ళుప్పు వేసుకున్నాము, సరిపడా కళ్ళుప్పు వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ ఉడకబెట్టిన చింతపండు పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకున్నాము. ఇంకొక 1 మినిట్ ఉడికితే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇది మెత్తగా ఉడికిపోయిందని దింపేసుకుందాము. దింపేసుకుని వేరే దాని మీద షిఫ్ట్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందాము, పోపు వేసుకుందాము. గోంగూర చల్లారిన తర్వాత మిక్సీకి వేసి పెట్టేస్తానండి. ఇలా అన్నంలో వేసేసుకున్నాను. బాగా రైస్కి అంతా పట్టించేసుకోవాలి. చేత్తో కలుపుకొని బాగా అంతా రైస్ పట్టేలా పట్టించేసేయాలి. ఇలా రైస్కి అంతా ఇలా గోంగూర పేస్ట్ ఇలా పట్టించేసుకోవాలండి. తర్వాత ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కాలి. ముందుగా పల్లీలు వేసుకున్నాము. బాగా ఫ్రై అవ్వాలి. పల్లీలు ఫ్రై అవుతే టేస్ట్ బాగుంటుంది పులిహోరలో తినడానికి. ఫ్రై అయినాయి కదా, మినపప్పు కూడా వేసేసుకున్నాము. 2 స్పూన్స్ మినపప్పు,
ఒక 3 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, పప్పులు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాము. అల్లం పేస్ట్, ఎండుమిర్చి, ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి మొత్తం అన్నీ వేసేస్తున్నాము. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాము. సాల్ట్ ఆల్రెడీ గోంగూరలో వేసాం కదా, సరిపోతుంది. సరిపోకపోతే అప్పుడు చూసుకొని మొత్తం సాల్ట్ వేసుకోవచ్చు. ఈ పోపు వేగిపోయిన తర్వాత ఇప్పుడు అన్నం రైస్లో వేసేసుకున్నాం. కొత్తిమీర ఉంది కదా, దీంట్లో రైస్ మీద వేసుకుని దీనిపైన పోపు వేసేసుకున్నాము. వేగిపోయిందండి పోపు. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇంకా పోపు వేగినంత దీంట్లో వేసేసుకున్నాం. గోంగూర పులిహోర రెడీ అయిపోయిందండి. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.